నేటి రాశి ఫలాలు. మిథున రాశి. మిథున రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది ఉంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకొని లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంన అనుకూలత అనేది పెరుగుతుంది. అనుకున్న చోటికి బదిలీలను కూడా పొందగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది పొందుతారు. ఇక రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే తగినంత ధనాదాయం ఉండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పదోన్నతులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమవుతుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోదరి మైత్రి అయితే ఏర్పడుతుంది. ఇక ఈరోజు వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇక సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. మిథున రాశి వారు ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మిథున రాశిలోని వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారు ఈరోజు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధువుల ద్వారా కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు మీరు పెద్దల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటితో ముందుకు వెళ్ళడం ద్వారా బాగా కలిసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను మరింత పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో మంచి పేరు అనేది వస్తుంది. వీరి సేవలను కూడా అందరూ గుర్తిస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.